మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. భాగంగా నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో దివిటివారిపల్లి ఈరోజు మేము ప్రచారానికి వచ్చినాము. ఇక్కడ తెల్లారి 7 గంటల నుండి ప్రచారం మొదలుపెట్టినాము. ఇక్కడ వచ్చిన వెంటనే ప్రజలందరూ చాలా సంతోషంగా చాలా అభ్యాయంగా పలికరించారు. చాలా దీనిగా ఇది చేశారు. ఇక్కడ ముఖ్యంగా ఈ 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇంతకుముందు నేను జైగా ఉండేటప్పుడు అది వేరే ప్రభుత్వం ఉండే. ఆ టైంలో దివిటివారిపల్లికి తార్ రోడ్డు కూడా లేదు, కంకర్ రోడ్డు ఉండింది. చాలా ఇబ్బందులు పడుతూ వచ్చిపోయేవాళ్ళము. అలాగే బస్సు కూడా అదే దీంట్లో కొన్ని దినాలు రావడము, కొన్ని దినాలు నిలిచిపోవడం అట్లా జరుగుతూ ఉండింది ఈ బస్సు. కానీ ఈసారి ఈ ప్రభుత్వం మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇక్కడ తార్ రోడ్డు నిర్మాణం కూడా పూర్తి జరిగింది. చాలా రోడ్డు కూడా చాలా బాగుంది. చాలా నీట్గా ప్రజలకు వచ్చేపోయేదానికి సౌకర్యం బాగా కలిగింది. అది కాక ఈరోజు ప్రజల్లో మేము రాకముందు ఫీడ్బ్యాక్ ఇక్కడ తీసుకుంటే అంతా అన్ని సదుపాయాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారంటే ఇక్కడ కొన్ని సిమెంట్ రోడ్లు కావాలా, మళ్ళీ మురికినీటి కాలువలు కావాలా, తర్వాత వచ్చిందో ఇక్కడ దేవాలయం ఉంది. దేవాలయానికి కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేసి దేవాలయం అంతా రెడీ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఉండే వాళ్ళందరూ వీరభద్ర స్వామిని ఎక్కువ నమ్ముకుంటారు. ఇక్కడ ఆనవాయితీ కూడా ఏమంటే ఇక్కడ వచ్చి ఎవరైనా పూజ చేసి ఇక్కడ ఆడ ఆశీస్సులు తీసుకుని పోతే ఖచ్చితంగా గెలుస్తారనే ఆనవాయితీ కూడా ఉంది. అదేవిధంగా ఈరోజు కూడా మేము రెడ్డివారిపల్లి అదే పని చేస్తాము. ఇక్కడ వచ్చి వీరభద్ర స్వామి ఆశీస్సులు తీసేసుకొని ప్రచారం కూడా మొదలుపెట్టినాము. ఆ టెంపుల్ కూడా కొన్ని కాంపౌండ్ వాళ్ళు కట్టి చేసి మొత్తం చేసేది కూడా ప్రజలు అడిగినారు. అది కాక ఇక్కడ బస్సు కూడా ఓన్లీ తెల్లారి ఒకసారి వస్తూ ఉంది. తర్వాత ఒకసారి వచ్చి వెళ్ళిపోయిందంటే మళ్ళీ సాయంకాలమే ఉండేది. ప్రజలకు మదనపల్లికి పోయిన వాళ్ళకు ఏదైనా పని మీద మదనపల్లి పోవాలంటే కూడా అక్కడ నుండి వచ్చేదానికి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి అదే చెప్పాను నేను ఖచ్చితంగా వీరభద్ర స్వామి ఆశీస్సులు ఉండి ఈ సహకారం ఉంటే ఖచ్చితంగా మేము గెలుస్తాము. గెలిచిన వెంటనే మేము ఇక్కడ ఉండే లోకల్ సచివాలయానికి వచ్చి ఇక్కడ వచ్చి కూర్చుంటాను. ఇక్కడ చిన్న చిన్న సమస్యలు కూడా ఉన్నాయి. రేషన్ కార్డు కానీ, తర్వాత కొన్ని హౌస్ రేట్ పట్టాలు కానీ, మళ్ళీ రేషన్ కార్డులో మార్పులు కానీ, తర్వాత ఆధార్ కార్డులో మార్పు కానీ చిన్న చిన్న సమస్యలు ప్రజలు చెప్పినారు. అక్కడే వచ్చి సచివాలయంలో వచ్చి నేను కూర్చుంటాను. ఏ సమస్య వచ్చి కూడా నేను చేస్తానని చెప్పి వీళ్ళకి హామీ ఇచ్చినాను. అదే కాకుండా బస్సు సౌకర్యము 3 ట్రిప్స్ వచ్చేటట్టు, మార్నింగ్ ఒకటి, అన్నం ఒకటి, సాయంకాలం ఒకటి, 3 ట్రిప్లు వచ్చేటట్టు నేను చేస్తానని కూడా వీళ్ళకి హామీ చెప్పినాను. ప్రజలందరూ చాలా సంతోషపడినారు. నేను ఇక్కడ జైగా పనిచేశాను, కొన్ని సిమెంట్ రోడ్లు కూడా వేశాను. కాబట్టి మా ఊర్లో కూడా సిమెంట్ రోడ్లు కాలువలు చేపించండి అని అడిగినారు. అది కూడా ఖచ్చితంగా చేపిస్తానని చెప్పి వీళ్ళందరికీ హామీ ఇచ్చినాను. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీకి ఓటేసి అఖండ మెజార్టీతో ఎంపీగా మిథున్ రెడ్డి గారిని, ఎమ్మెల్యేగా నన్ను గెలిపిస్తారని ఆశిస్తాను. మదనపల్లి కాన్స్టిట్యున్సీలో రెడ్డివారిపల్లి ప్రత్యేకంగా మంచి అభిమానం చూపించేవాళ్ళు. ఈరోజు ఇంతకుముందు నిసార్ అహ్మద్ గారు చెప్పినట్లు రోడ్లు ఒకవైపు సంక్షేమమే కాకుండా నిమ్మనపల్లిలో మండలం అంతా కూడా ఒక మెయిన్ రోడ్డు విషయం, ఎందుకంటే దాన్ని మరింత వెడల్పు చేసుకొని పెద్దగా చేసుకునే ఉద్దేశంతో దాన్ని లేట్ చేయడం జరిగింది. ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకు రోడ్లు వేసి ఒకవైపు సంక్షేమమే కాకుండా అభివృద్ధికి సంక్షేమం అనే విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుంటూ వస్తే అభివృద్ధి మిథున్ రెడ్డి గారు తీసుకొని వచ్చి ప్రతి పల్లెకు ఈరోజు రోడ్డు వేయడం జరిగింది. దీనికోసం ఈసారి అత్యధిక మెజార్టీతో నిమ్మనపల్లి నుంచి నిసార్ అహ్మద్ గారిని ఎంపీ మిథున్ రెడ్డిని గెలిపిస్తారని చెప్పి ప్రతి ఒక్కరూ విశ్వసిస్తున్నారని మనం చేస్తున్నాం.